అనగానే సన్యాసిని నీకెందుకు వచ్చింది మావా, ఎవరిలో ఎంత శక్తి ఉంటుందో తెలియక ఆ సన్యాసిని అవమానపరిచారు. ఆ బాధపడుతూ ఆ సహశ్రేష్ఠి చెప్పి ఎంతో హీనంగా ఆ స్వామి ముందు ఆ సహశ్రేష్ఠి తనలో ఉన్న బాధని వ్యక్తం చేస్తూ చక్కగా ఆ స్వామి నామాన్ని చెప్పిస్తూ ఉంటాడు. తండ్రి సత్యదేవా, ఇప్పుడే అడుగుతున్నాను, వాగ్దానం చేయి. నేను మరణించినాక నా గొంతులో కొరత అడ్డం పడి నీ నామ జపం చేయలేనేమో, నిన్ను అడగలేనేమో. సత్యదేవా, ఇప్పుడే అడుగుతున్నా, వాగ్దానం చేయి. నేను మరణించినాక నా గొంతులో కొరత అడ్డం పడి నిన్ను అడగలేనేమో, నా యొక్క నామాన్ని జపించలేనేమో. ఇప్పుడే అడుగుతున్నా తండ్రి, నేను మరణించేదాకా నన్ను నీలో ఐక్యం చేసుకో సత్యదేవా అని చెప్పి అనగానే తదాస్తు అని ఆ స్వామి అక్కడి నుంచి అదృశ్యమైపోతారు. మరలా యథావిధిగా శాస్త్రజ్ఞ యొక్క పడవల్లో రాజుగారు ఇచ్చినవి వారు తెచ్చుకునేవి, ఇందాక మన గురువు గారు చెప్పారే అట్లా వారు వ్యాపార నిమిత్తం తెచ్చుకునేవి రాజుగారు వారిని క్షమించి ఇచ్చినవి అన్ని తీసుకుని మరలా ప్రయాణం అవుతూ ఉంటారు ఆ సముద్రంలో. ఈ శాస్త్రజ్ఞ తన అల్లుడు ప్రయాణం అవుతుండగా కొంత దూరం వెళ్ళగానే, అల్లుడా కనబడుతుంది నగరం, అది మన నగరం అని చెప్పి చూపించి తన దగ్గర ఉన్న దూతల్ని ముందుగా వెళ్ళి, నేను అల్లుడు గారు వస్తున్న వార్త ఇంట్లో చేర్చండి అని చెప్పి వారిని ముందుగా పంపించేసరికి ఆ దూతలు ముందుగా గబగబా ముందుగా వెళ్ళేసరికి అక్కడ ఈలోగా లీలావతి తమ కుమార్తె కళావతి ఇద్దరు కూడా చక్కగా సత్యదేవుని యొక్క వ్రతాన్ని వారి శక్తి అంతఃపురానికి బయలుదేరుతుండగా ఒక రాజభటుడు పరుగున వచ్చి, రాజా, శత్రురాజులు కూడా మరణిద్దామని చెప్పి వెళ్తుండగా ఒక మహర్షి ఎదురవుతాడు. ఆయన చూసి ఆయన భగవంతుడిలాగా కనబడేసరికి తన బాధని వృత్తాంతం చెప్పేసరికి అప్పుడు ఆ మహర్షి తుంగధ్వజుడు చేయబట్టుకుని తుంగధ్వజ చేయమని ప్రసాదాన్ని వాళ్ళతో కల్పించి ఆ తుంగధ్వజ మహారాజుతో ఆ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరింపజేసి పరివారం రాజభటులు తన 9 కుమారులు భర్తలకి ఇవ్వండి. ఒక్కరే వస్తే 2 తెచ్చుకుంటే భర్తల యొక్క కండువ తెచ్చుకున్న 2 సత్యదేవుని యొక్క వరపుత్రికవ తల్లి, ఈ యొక్క వ్రతాన్ని నువ్వు ఆచరింప చేస్తూ ఉండవు అని చెప్పి తన చేతిలో ఉన్న అక్షతను కుమార్తె చేతిలో ఉంచి అని చాలా పారాని కూడా సత్యదేవుడు గమనిస్తూనే ఉంటాడు. ఆమె చూస్తుండగానే తన భర్త ఉన్న పడవ సముద్రంలో మునిగి కూడా సముద్రంలో తన భర్తతో కూడా మరణిద్దాం అనుకునేసరికి తన తండ్రి శాస్త్రేష్ఠి తల్లి లీలావతి ఇద్దరు కూడా ఆమెను పట్టుకుని చక్కగా ఆమె తల్లి మనకే ఇలాంటి బాధలు ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటి ఇబ్బందులు ఎందుకు కలుగుతున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. వ్రతం మొత్తం చక్కగా చేసింది, కానీ నా కథ అక్షతలు శిరస మీద వేసుకోకుండా కథ యొక్క ప్రసాదాన్ని అంతా అయిపోగానే ఆ స్వామి పాద చరణాల ముందు శిరస వచ్చి నీ యొక్క తప్పిదాన్ని క్షమించుకోమని అడుగుతాయి అని చెప్పేసి మంచి నీతి చాలా సంతోషంగా ఉంది.
పంచమోధ్యాయ ప్రారంభ మరలా సంహరిస్తూ చాలా రోజులు అడవిలో తిరిగి వాటిని సంహరించి చేస్తున్నా కూడా చూడకుండా పట్టించుకోకుండా తన దారి తన విశ్రాంతి కళ్ళు ఎర్రదీసి ఓరే నా అంతఃపురంలో ఎన్నో రకాల వంటలు చేసేవాళ్ళని నేను స్వీకరించి అన్నట్టుగా అహంకారంతో ఆ ప్రసాదాన్ని నేలపాటు చేస్తారు.